అయితే ఈ చార్యాలు ఏం చెప్పారండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు 25,630 ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. ఈ వీడియోని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మరిచి దాచిపెట్టుకోండి. ఇంత ధైర్యంగా నెంబర్ కూడా చెప్పేటువంటి దమ్మున్న జ్యోతిష్యుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేడు. నేను చెప్పేది 100 రూపాయలు జరుగుతుంది అని చెప్పాడు. అయ్యా చార్యాలు ఎక్కడున్నారు సార్ మీరు? ఎందుకంటే మీరు చెప్పిన దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మెజార్టీ చాలా వ్యత్యాసం ఉంది. ఇక మూడో వ్యక్తి, గతంలో కాస్టింగ్ కోచ్ మన్ను మశాలం అలాంటి తెలుగు ఆర్టిస్టులందరినీ తొక్కేస్తున్నారు, మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని చెప్పి అంటే వినూత్నంగా నిరసన ప్రదర్శించి మీడియాలో వార్తల్లోకి ఎక్కినటువంటి ఒక యాంకర్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో ఉండకుండా పోయి చెన్నైలో కూర్చుని రోజుకొక వీడియో చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ ఎన్నో రకాలుగా అంటే జుగుప్సాకరంగా అంటే మీడియా ముందర లేకపోతే కెమెరా ముందర మాట్లాడలేనటువంటి ఒక రకమైన జుగుప్సాకరమైన అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడేటువంటి ఓ రెడ్డి ఎక్కడున్నావమ్మా, మళ్ళీ రారా సార్ మీది మీ జగనన్న ఒంటరి చేస్తున్నారు, మీ జగనన్నని అందరూ ఏదో మీ జగనన్న కుట్రలు చేస్తున్నారు, ఆయన జనరల్ పాలన అందించారు రాష్ట్రానికి అని చెప్పి చాలా ప్రగల్భాలు పోయావు కదా, ఎక్కడున్నావు? సరే వీళ్ళందరినీ పక్కన పెడితే నిన్నటిదాకా అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అంటే వారి నోటికి అడ్డు లేకుండా వారు చేసినటువంటి దౌర్జన్యాలకు అడ్డు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వారి వ్యవస్థను కూడా లోపరుచుకొని వారి ఇష్టానుసారంగా ఒక రకమైన నియంత్ర పాలన రాష్ట్రానికి చూపించారు. సో వైనాట్ 175 వైనాట్ కుప్పం అని చెప్పి ఎలా కొట్టారు ఆ రోజు మేము వాళ్ళని కరెక్ట్ గ్రహించలేకపోయాం. అవి వైనాట్ 175 సీట్స్ టు తెలుగుదేశం పార్టీ, వైనాట్ కుప్పం విత్ థంపింగ్ మెజార్టీ టు చంద్రబాబు నాయుడు అన్నది వారి ఉద్దేశాన్ని మేము గ్రహించలేకపోయాం. సో దానికి ఎంతైనా సరే పెద్ద మనసు చేసుకుని వారు మమ్మల్ని క్షమించాలి. అయితే చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ గా టార్గెట్ చేసినటువంటి వ్యక్తులను కొంతమంది చూసుకుంటే, ఉదాహరణ తీసుకుంటే గుట్కా పాండు ఒక ఆయన ఉంటాడు గన్నవరం నుంచి, ఆయన రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి చేసరికి పలాయమానం చిత్రీకరించాడు. ఆయన తోడుదొంగ ఇంకోటి ఉన్నాడు గన్నవరం నుంచి పశువుల డాక్టర్, ఆయన పలాయమానం చిత్రీకరించాడు రెండో రౌండ్ మూడో రౌండ్కి. మరి అసలు అబ్బో మా జగన్ ఎంత ఇంత అన్నాడు అంత అన్నాడే మళ్ళీ అని చెప్పి ఓ జబర్దస్త్ కామెడియన్ ఆస్కార్ ఆర్టిస్టు, ఆస్కార్ కాదండి మర్చిపోయా, ఆస్కార్ పరువు తీసుకుని అవుతా, భాస్కర్ ఆర్టిస్టు నగరి రోజా, ఆవిడైతే ఎలక్షన్ తెల్లారే ఆవిడ యొక్క ఓటమిని అంగీకరించింది. ఎందుకంటే నిజాన్ని ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వల్ల కాదు, మా సొంత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వల్లే అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఎప్పుడో ఇచ్చింది. అయితే నగరి ఆర్కే రోజా రోజే తన యొక్క ఓటమిని అంగీకరిస్తూ ఈసారి నేను ఓడిపోతే దాని టీడీపీ వారు కాదు కారణం మా వైఎస్ఆర్సీపీ వారు అని చెప్పి ముందే ఆ రోజే అస్త సన్యాసం చేసింది. ఆవిడతో పాటుగా చూసుకుంటే కనుక అరగంట బ్యాచ్ ఒక ఆయన ఉన్నాడండి ఇక్కడ సత్యనపల్లిలో, ఆయన అండి అంబోజు కరెక్ట్ గా చేశారు, అంబటి రాంబాబు. ఆయన కానివ్వండి, లేకపోతే మరి వీళ్ళ ఆస్థాన విద్వాంసుడు వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్, ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి నెల జీతం తీసుకుంటూ ప్రభుత్వం యొక్క సలహాదారుగా ఉండాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ యొక్క మౌత్ పీస్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే అటు విజయసాయి రెడ్డి కానివ్వండి, అంటే ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ సరిపోదన్నట్టు ఇంకోటిన్నారండి నెల్లూరు నుంచి ఒక ఆంబోతు అరగంట కంగారెందుకు అంటే ఎటగారంగా అసెంబ్లీలో ఆయనకి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి సారించకుండా ఎంతసేపు కూడా ప్రతిపక్షం మీద, వారి నాయకుల మీద లేదా వారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసుకుంటూ వారిని తిట్టుకుంటూ చేసినటువంటి ఆ వ్యక్తి కానివ్వండి, అంటే ఎవరో కాదండి అనిల్ కుమార్ యాదవే. ఆయన జిల్లాలో ఆయన కాన్స్టిట్యూన్సీ ఆయన గెలవడంలో నమ్మకం లేక పరిగెత్తుకుంటూ పక్కన జిల్లా అయినటువంటి పల్నాడుకు వచ్చి పల్నాడులో ఎంపీగా నిలబడి ఓ పెద్ద ఛానల్ కూడా విసిరాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కనుక అధికారం కోల్పోతే, వైఎస్ఆర్సీపీ నేను కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఎక్కడున్నారో చెప్తే మేము మా కష్టార్జితం నుంచి ఎంతో కొంత వెచ్చించి కాషాయ వస్త్రాలు తీసుకొచ్చిస్తాం, మీకు సన్యాసం తీసుకోండి. అదే రకంగా కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి సూడో మేధావులు పేటీఎం బ్యాచ్ ఉంటారని కొంతమంది, దాంట్లో ఒక వ్యక్తి నిన్నగా మొన్న 3 రోజుల నాడు ఓ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒకవేళ కూటమి కనుక అధికారం చేపడితే వైఎస్ఆర్సీపీ ఓడిపోతే కనుక రిజల్ట్ వచ్చిన తర్వాత 10వ రోజు నాడు మా ఇంటికి వచ్చి మా ఆవిడ పెట్టే భోజనం తిని నా దండేస్తున్నటువంటి నా ఫోటోకు దండం పెట్టుకెళ్ళని చెప్పాడు. అయ్యా మీలాగా మాది నియంత్రణతో పాలన కాదు,
మీలాగా మాది సైకో పరిపాలన కాదు. మా నాయకుడు కానీ లేదా మా పార్టీ కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యము. రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఏ రకంగా రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిలో ఏ రకంగా నిలబడాలి, పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని ఏ రకంగా భారతదేశం మొత్తంలో అగ్రగామిలో నిలబెట్టాలి, తలసరి ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి అనే దాని మీద మా యొక్క ఆలోచనలు ఉంటాయి చెప్తే, రెవెన్యూ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ రక్తంలో డిఎన్ఏలో ఎక్కడా లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలను ఒకసారి చూసుకున్నట్టయితే కనుక కూటమిలో ముఖ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 134 సీట్లు, అదే జనసేన చూస్తేనేమో 21 సీట్లు, మరి బీజేపీ చూసుకుంటే 8 సీట్లు, ఒక 10 సీట్లు వైఎస్ఆర్సీపీ. అంటే 10 సీట్లు కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు మనకి ఎక్కడ సమాచారం లేదు. ఇంకో 5 సీట్లలో లెక్కింపు జరుగుతూ ఉంది కాబట్టి ఆ 10 అనే సంఖ్య కూడా తగ్గి సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే విధంగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ డిజిట్కి అధికారంలో ఉండి కూడా సింగిల్ డిజిట్కి పరిమితమైన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్. ఆ యొక్క ఘనత యొక్క రికార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ సొంతం అని చెప్పి మనం ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీరందరూ చెప్పినట్టు ఎన్నగా ఉండండి, పందులకి పిల్లలకి పురులు పోసిన పురంబో ఉన్నాడు. వాడు కూడా నిన్నగా మొన్న వాడి ఓటమి అంటే ఎలక్షన్ అవగానే ఓటమి గ్రహించేవాడు. గతంలో నేను మాట్లాడినప్పుడు ఏమన్నా వ్యక్తిగతంగా దూషించినా సరే, ఎవరన్నా బాధ పెట్టున్నా సరే వాడు క్షమించండి అని చెప్పి కోరుతా వీడియో రిలీజ్ చేశాడు. 3 రోజులు నాడు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టుకుంటా వాడు వీడియో రిలీజ్ చేశాడు. అంటే నైతిక విలువలు లేకుండా, ఒక పార్టీ అంటే వాళ్ళకి ఇది కట్టుబాటు, ఒక అభిమానం లేకుండా ఏదో గుడ్డెత్తి చేయాలనేటట్టు వారి యొక్క సైకో ప్రవర్తనని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా ఎవరైతే ఇంతకాలం వాళ్ళ ఆట సాగించారో ఇక మీద వాళ్ళ ఆట సాగవు. ఎవరెవరైతే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పట్టినటువంటి ఏవైతే పన్నులున్నాయో వాటిని జీతాలు తీసుకుని అధికార పక్షాన్ని కొమ్ముగాసి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారో వారందరికీ కూడా తగిన శాస్తి జరిగే సమయం అతి దగ్గరలోనే ఉంది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ యుగం చూడబోతోంది. ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చూడబోతా ఉంది, ఎన్నడూ లేనటువంటి సంక్షేమాన్ని చూడబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తే సరిపోతుంది, మనకు మళ్ళీ ప్రజలు పట్టం కడతారు అని చెప్పి అయితే ఒక తప్పుడు ఆలోచన విధానం ఉన్నారో, అంటే అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి పూర్తి సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకున్నారో దాన్ని పక్కన పడేసి గతంలో ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం నడిపించారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, విద్యారంగం, వైద్య రంగం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేది చేస్తూ దాంతో సమాంతరంగా సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.